హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. మరి ఏంటి ఇది మీ హీరో గొడవ ఏంటి అసలు? అంత డిసిప్లిన్డ్ రాజ్ తరుణ్ ఏంటి అలా చేసావు నువ్వు? నేను చేస్తాను సార్. నేను ఇంకా బాధలో ఉంటే ఇప్పుడు మాకు ఉంటే ప్రమోషన్స్ వచ్చేవాడు. సినిమా ఆగస్టులో రిలీజ్ అవుతుంది. హీరో హీరోయిన్ ఇద్దరు దాంట్లో ఇరుకునేప్పటికీ ఇంకా మేమే ప్రమోట్ చేసుకున్నాం సినిమాని. అయితే బయలకి అసలు బేసిక్ గా ఈ షూటింగ్ స్టార్ట్ కాకముందే మీ ట్రావెల్ స్టార్ట్ అవుతుంది. అవునండి. కథ వినడం దగ్గర నుంచి ఈ సినిమాకి రాజ్ తరుణ్ హీరో అనుకున్న దగ్గర నుంచి మీ ఇద్దరి మధ్యన ఇంటరాక్షన్ స్టార్ట్ అవుతుంది. రైట్. రోజు మాట్లాడుకోవడం, డ్రెస్సులు ఏంటి, క్యారెక్టర్ ఏంటి, సీన్లు ఏంటి, ఇవన్నీ. సో అదన్నీ కలిపి ఒక 6 నెలలు ఉండదా? షూటింగ్ స్టార్ట్ అవ్వకముందు ఒక 6 months లేదా? నాకు 1.5 years నుంచి తెలుసు నాకు కదా. మరి 1.5 year నాకు పర్సనల్ గా మా ఇంటికి వస్తాడు, మొత్తంగా వస్తాడు. అవునా? ఏ మాత్రం గ్యాప్ వచ్చా నా దగ్గరికి వస్తాడు, నాతో కూర్చునేవాడు. అట్లా ఎప్పుడు సినిమా 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 ఆ టాపిక్ ఉండదు తప్ప వేరే టాపిక్ ఉండదు. మరి ఇదేంటిది? అదే నాకు ఈ సినిమా ఏంటి మధ్యలో తిరగబడ్ర స్వామి రిలీజ్ ముందు ఈ సినిమా రిలీజ్ అయింది ఏంటి? అది ఒక సినిమాలానే ఉంది సార్. ఎగ్జాక్ట్లీ ఆ సినిమాలానే ఉంది. అమ్మాయి అమ్మాయి ఊళ్ళో ఎన్ని కేసులు ఉంటే అన్ని కేసులు పెట్టేస్తుంది రాజధాని. అవును అవును. ఇంకా లేవేమో అనుకుంటున్నాను పెట్టడానికి కూడా కేసులు. అసలు అమ్మాయి ఎవరో నాకు తెలియదండి. ఎప్పుడు రాజధాని నోట్ వెంట ఇన్ని సంవత్సరాల్లో ఆ పదమే రాలేదు. ఎప్పుడన్నా పొరపాటున కూడా రావాలి కదా. లావణ్య అన్న పేరే అసలు రాలేదు. లావణ్య ఆ పేరు రాలేదు. మా హీరోయిన్ గురించి కూడా టాపిక్ లేదు. ఇప్పుడు లావణ్య పెట్టిన అభియోగమే నీ హీరోయిన్. అసలు ఆ అమ్మాయి తెలీదా నీకు? తెలుసు డైరెక్టర్ మరి తెలుసు నాగేంద్ర గారు. బట్ నేను ఎదురు కూర్చున్నప్పుడు పర్సనల్ గా కూర్చున్నప్పుడు కూడా షూటింగ్ లో కాకుండా పర్సనల్ గా మోతినగర్ లో నా ఫ్లాట్ వచ్చి కూర్చున్నప్పుడు 2 గంటల దాకా కూర్చున్నప్పుడు కూడా మా హీరోయిన్ టాపిక్ కూడా వచ్చేది కాదు. ఎప్పుడు రాలేదు. కనీసం నోటీస్ అనాలి కదా మన హీరోయిన్ ఎట్లాంటి ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియాలి అని అడగలేదా నువ్వు? నేను అడగలేదు సార్. ప్రకాష్ ఏం జరుగుతుందో నాకు తెలియాలి అంటే ఏం జరుగుతుందో డౌట్ వస్తే కదా అడిగేది. కరెక్ట్. ఆ చనువు ఉంది, అడిగే చనువు ఉంది. బట్ ఇప్పుడు నీ ముందు బయటపడలేదు రాజధాని? అస్సలు లేదు. మీ మాళవిక మల్హోత్రా అసలు లేదు. నీకు సస్పెన్స్ సినిమా చూపించారు. అంటే నువ్వు అంటే ఇప్పుడు సరే అప్పుడు తెలియదు అనుకో, ఇప్పుడు ఇంత ఇష్యూ అయిన తర్వాత కూడా నీ దృష్టికి ఏం రాలేదా అసలు ఏం జరిగి ఉంటుంది? ఎందుకంటే మనం ఇంత సీనియర్స్ గా ఇండస్ట్రీలో సార్ ఐ హావ్ రైట్. నేను కామెంట్ చేసే రైట్ ఉంది, నో డౌట్. ఇప్పుడు కొంతవరకు మనకు తెలుసు ఎవరు తప్పు ఎవరు ఒప్పు అనేది మనం అంచనా వేయగలం. కానీ ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఉండగా మన ప్రొడక్షన్ ని జనాన్ని చెప్పి వాళ్ళని తప్పుదో పడచడం ఎందుకు? వాళ్ళు డివేట్ అవుతారు. ఎవరు తప్పున్నా వాళ్ళు చూసుకుంటారు. కోర్టులు ఉన్నాయి, జడ్జెస్ ఉన్నారు. జనంకి మన అన్హెల్దీ ఎంటర్టైన్మెంట్ కూడా నాకు ఇష్టం లేదు. ఎగ్జాక్ట్లీ అంతే కదా సార్. నెక్స్ట్ చాలా మెచ్యూరిటీతో మాట్లాడు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మొన్న స్టేజ్ మీద ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పమనగానే నువ్వు ఆవేశపడిపోయి అసలే యాక్షన్ డైరెక్టర్ కదా నువ్వు చెప్పకుండా దాన్ని చాలా బ్యాలెన్స్డ్ గా కేస్ డివియేట్ అవుతుంది. మనం అవును డెఫినెట్ అవుతుంది కదా సార్. మనం ఏదో చెప్తాము ఇదేనేదో అనుకుంటారు ఆడియన్స్, నిజం కాదు. ఆడియన్స్ కాదు, ఇప్పుడు వాళ్ళు దాన్ని ఒక సీరియస్ వీడియో డాక్యుమెంట్ కిందగా తీసుకుంటారు. అవును. నాకు ఇప్పటికే ఏదో సీరియల్ లాగా వస్తూనే ఉన్నాయి. డైలీ ఎపిసోడ్ వస్తున్నాయి. అన్ని ఛానల్స్ వస్తున్నాయి. అవును. ఎక్కడికైనా నాకు ఈ టాపిక్ ఒకటి ఏమో సినిమా గురించి మాట్లాడాలా అంటే ముందే మాట్లాడకపోతే ఎస్కేప్ అవుతున్నట్టు ఉంటుంది. అంతే కదా సార్. మీ హీరో కదా, మీకు ఆ మాత్రం తెలివి ఉంటారు అంటే నాకేం తెలియదు ఏంటంటే ఎస్కేపిజంగా ఉంటుంది ఈ టాపిక్. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఎలాగంటే, ఇప్పుడు నువ్వు నేను చాలా కాలంగా ఫ్రెండ్స్. అవును సార్. అండ్ యూ బీయింగ్ ది డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్. అవును సార్. మీ హీరో లేదా మన హీరో మరి నిజంగా వాళ్ళిద్దరి మధ్య హీరో మన మాళవిక మల్హోత్రాకి రాజ్ తరుణ్కి నిజంగా ఏదైనా అలా లవ్ అఫైర్ ఉన్నదా? ఈ అమ్మాయి లేకపోతే అంత సీరియస్ గా దాన్ని ఎందుకు స్ట్రెస్? నేను ఫ్రాంక్ గా చెప్తాను సార్, ఎవరికి భయపడేవాడిని కాదు. అవును. నేను ఎప్పుడు గమనించలేదు, నా ముందు అలాంటి బిహేవియర్ లేదు. బట్ క్యారెక్టర్స్ మాత్రం నాకు ఏం కావాలో చేసేవాళ్ళు ఇద్దరు పోటాపోటీ చేసేవాళ్ళు. అయితే మా పోటాపోటీ చేయబోతే నువ్వు ఊరుకుంటావు. అయితే చిన్న గమ్మత్ వీడు చిరిపోడు, అది తెలుసు నాకు. ఎవడు రాజు అని చేస్తాడంటే డైలాగ్ పేపర్ చదివేసుకుంటాడు, మంచి జ్ఞాపశక్తి, అన్ని మనసులో పెట్టుకుంటాడు. ఈ అమ్మాయిని గెలుతాడు, ఏదో జోకేస్తాడు. అది వాళ్ళకి డైలాగ్ మర్చిపోద్ది. అది హిందీ పిల్ల తెలుగు డైలాగులు.
నేను రెడీ టేక్ అంటాను, నా ఏదో స్పీడ్గా ఉంటుంది, అవును. వస్తుంది బెమ్మ బెబ్బ అంటుంది అమ్మాయి. ఉమ్. నీ అమ్మ నీకు తిట్టే ఉంటాను, అమ్మాయిని చాలాసార్లు తిట్టాను నేను. ఈ నవ్వుకునేవాడు రాజు అని, నువ్వే చెడగొడుతున్నావు, కాసేపు అమ్మాయి దూరంగా ఉండు అని చెప్పేవాడిని. సార్ నాకేం తెలుసు సార్, ఆ అమ్మాయి కాన్సన్ట్రేట్ పోతున్నాను, నేనేం చేయమంటారు, నేను కట్టుకున్నాను కదా అంటాడు. ఇలాంటి సరదా సన్నివేశాలు ఉన్నాయి తప్ప సీరియస్ గా అక్కడ ఎప్పుడు లేదు, ఎప్పుడు లేదు. కానీ పాపం చాలా తను సక్సెస్ అయ్యి 2013లో హీరో అయ్యాడు. అవునండి. 10 ఏళ్ళుగా ఇప్పుడు కంబ్యాక్ మూవీస్ చేస్తున్నా, ఈ టైంలో రావడం దురదృష్టకరం సార్. అది వరుసగా సినిమాలు చేస్తాడు ఇప్పుడు. ఎందుకంటే 10 ఏళ్ళు ఏ రోజున ఎక్కడ ఒక మార్క్ కూడా లేదు రాజు కదా. ఇప్పుడు అన్ని ఛానల్స్ కి వెళ్ళి చెప్పుకోవాల్సి వచ్చి, నేను చెప్పా కదా సార్, ఇవాళ ఒక్కొక్క ఆర్టిస్ట్ రావడానికి 9-9:30 అవుతుంది లొకేషన్కి. నేను 5:30 నిద్రలేపేసి ఉంటాను, నాది పక్కనే. రాజు నేను బయలుదేరుతాను సార్, నేను ఆల్రెడీ రెడీగా ఉన్నాను సార్, మీరు ఎప్పుడప్పుడు అప్పుడు వచ్చేస్తాను. 7 o'clock వచ్చిన రోజులు ఉన్నాయండి జహీరాబాద్లో. నెక్స్ట్ ఒక్కోసారి తనకి లేదమ్మా నీకు రేపు మధ్యాహ్నం షూట్ అని చెప్పేవాడిని. నేను నా కోఆర్డినేటర్స్, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్, నేను 5:30కి వెళ్ళిపోతాను సార్. నేను షూట్లో ఫస్ట్ ఐ విల్ బి ద పర్సన్ ఇన్ ద లొకేషన్. అది నాకు ఇష్టం, అది. ఎందుకంటే డైరెక్ట్ వెళ్ళిపెట్టి అందరూ పరిగెట్టుకు వచ్చేస్తారు. ఒక్కోసారి రాజు నీకు రేపు 11 o'clock నుంచమ్మా అంటే, ఈ 5:30 నేను వెళ్తా కదా లిఫ్ట్కి ఎదురొచ్చేవాడు, జిమ్కి వెళ్ళి వస్తూ ఉండేవాడు. ఎప్పుడు వెళ్ళేవా జిమ్కి అంటే, నేను 4కి వెళ్ళిపోయాను జిమ్కి అనేవాడు. 4కి వెళ్ళిపోయి 5:30 రెడీ అయిపోయి మళ్ళీ 7కి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి నా సినిమా వరకు. అంటే ఇప్పుడు ఈ అమ్మాయి లావణ్య అంటే నువ్వు చెప్పకు, యాజ్ యూ టోల్డ్, నువ్వు ఏది మాట్లాడినా ఇప్పుడు అది డాక్యుమెంట్ గా తీసుకుంటావు. అవును సార్, సినిమా డైరెక్టర్ కదా, అందులో ఏదో ఉంటుంది, ఇంకా దానిలో రంధ్రాన్వేషణ చేస్తారు. బట్ లావణ్య చెప్పే దాంట్లో ఏ మాత్రం కూడా నిజం లేదనిపిస్తుందా, ఏదైనా నిజం ఉందనిపిస్తుందా? అఫ్ కోర్స్ రాజధానినే ఓపెన్ గా చెప్పాడు అనుకో, అన్ని నిజమే, తను నాకు హెల్ప్ చేసింది, హైదరాబాద్ వచ్చిన కొత్త చెప్పాడు వి లివ్ ఇట్ టుగెదర్ అన్ని చెప్పాడు. కాబట్టి నిజం కూడా తను చెప్తే బాగుంటుంది. బాగా చెప్పాడు, నిజం కూడా తను చెప్తే బాగుంటుంది. అదే